ఫిబ్రవరి 10 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ఛాను నేను చదువుతున్నాను, మీరు వినండి. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎడల ఆయనకు సాక్షివై యుందువు. అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం 15వ వచనం. పరలోకంలో ఉన్న ప్రభువును చూడటానికి, ఆయన స్వరం వినటానికి పౌలు ఎంపిక చేయబడ్డాడు. ఈ పరలోకపు పిలుపు, ఎన్నిక పౌలుకు గొప్ప భాగ్యం. ఈ ధన్యత ఆయనతోటే ఆగిపోయేది కాదు, ఇతరులపైన కూడా దీని ప్రభావం ఉంది. నిజమే, సకల మనుషులకు ఈ ధన్యత ఇవ్వబడింది. ఐరోపా దేశాలన్నీ సువార్త వ్యాప్తి విషయంలో పౌలుకు రుణపడి ఉండాలి. మనం కూడా ప్రభు కొరకు సాక్ష్యంగా ఉండేందుకు ఆయన మనకు కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ అమూల్యమైన ప్రత్యక్షతను మనలోనే దాచుకుంటే అది చాలా ప్రమాదకరం. ముందుగా మనం ప్రభువును చూచి ఆయన స్వరం వినాలి. అలా కాకపోతే మనం ఇతరులతో పంచుకోవడానికి మన దగ్గర ఏముంటుంది? మనం ప్రభువును చూచి ఆయన స్వరం విన్నట్లయితే ఆయన గూర్చిన సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. ఇది వ్యక్తిగత సాక్ష్యం. నీవు సాక్షిగా ఉంటావు అని వ్రాయబడి ఉంది. ఇది క్రీస్తు నిమిత్తమే. అట్టి సాక్ష్యం నిలకడగాను అర్థవంతంగానూ ఉండాలి. అన్నిటికంటే దానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. మనం సకల మనుషులకు సాక్షులంగా ఉండటమంటే సులువుగా మన మాటలను అంగీకరించే ఏదో కొద్ది మందికి సాక్ష్యం చెప్పడం కాదు. యవ్వనస్తులకు, వృద్ధులకు, ధనవంతులకు, పేదవారికి, మంచివారికి, చెడ్డవారికి కూడా మన సాక్షులుగా ఉండాలి. మూగదయ్యం పట్టిన వారి వలె మనం నోరు మూసుకుని ఉండిపోకూడదు. మనం చదివిన వాక్యంలో ఆజ్ఞ ఉంది, అలాగే వాగ్దానం కూడా ఉంది. నీవు ఆయనకు సాక్షివయ్యుందువు అన్న మాటను విస్మరించకూడదు. మీరు నాకు సాక్షులు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభువా, ఈ మాట నాలో నెరవేర్చు.